ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిలో ఉపరితల ఆవర్తనం కూడా విలీనమైంది. అల్పపీడనం వాయువ్యంగా పయనించి గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుంది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబటి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.